థర్డ్ డేకి వెల్కమ్. గుడ్ మార్నింగ్ అందరికి. నా చిటితల్లి జుట్టు ఎన్ని డేస్ తెలుసా? 3 days జుట్టు. అది ఒక జుట్టు ఏమో నిన్న వేసినాం, ఇంకో జుట్టు ఏమో మొన్న వేసిన. అస్సలు వేయించుకోలే, అలిగింది. ఆ స్టోర్ రూమ్, ఇక్కడ స్టోర్ ఉంది కదా, స్టోర్ రూమ్ లాంటిది, దాంట్లో దాచుకొని పోయి ప్లే రూమ్. వావ్. అయితే ఇప్పుడు డే 3లో అందరు గెస్ట్లు వస్తారు. ఎవరెవరు వస్తారు ఏంటి అని చూద్దాం. ప్రిపరేషన్ అవుతుంది మొత్తం. ఇది ఇవాల్టి డెకరేషన్ బాగుందా? అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇటు సైడ్, ఇది ఉంది. దీని తర్వాత ఇదేమో పూజ కానీ మేము అనుకున్నాం, ఇక్కడ వ్రతం చేసినాం కదా. ఇక్కడ ఫొటోస్. నాకు ఈ థీమ్ చాలా నచ్చింది, అందుకే వస్తుంది కదా, ఫుల్ బాగుంది కదా. సరే, ఇక్కడ నేను రెడీ అవుతా ఇప్పుడు. ఇంకా నేను బ్రష్ కూడా వేసుకోలేదు, నాకు గొంతు పోయింది. నిన్న బాగా దూపు అవుతుందని స్ప్రైట్ ఏదో తాగిన, అసలు తాగను కొంచెం కూడా. సరే, ఇంకా బయట టెంట్ వేసారు అటు సైడ్. బయట వర్షం పడ్డది, నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది. ఇంకేం చెప్పాలి. మా వాళ్ళు, మా మమ్మీ మా పిన్ని ఏం చేసిరంటే చూప్స్. పొద్దున్నే లేచి 6 గంటలకి, ఇప్పుడు టైం 8 అవుతుంది. పాపం అన్ని పనులు చేసి వంట ఎట్లా అవుతుంది పక్కన వంట చేస్తారని మళ్ళీ వచ్చి వండుకుర్రీళ్ళు. పేషెంట్లు అయ్యారు థర్డ్ డేకి. పాపం మా మమ్మీ నిన్ననే పేషెంట్ అయింది. ఇక్కడ వంటలు అవుతున్నాయి. నా గొంతు పోయింది, ఏమనుకోవాలి. రా వచ్చిండు, కరెక్ట్ టైంకి వచ్చిండు. సేమియా ఉప్మా పొద్దున్న నుంచి వెయిట్ చేస్తుంటే 11 o'clock వచ్చింది మాకు. కూర్చో ఇన్నే కూర్చో. నెత్తి మీద పడుతుందిరా వేడిది, కూర్చో. హాయ్ చెప్పక్క. హాయ్. ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చినావు చెప్పు. నన్ను 9కి రమ్మన్నది, నేను 10:30కి వచ్చిన. ఎప్పుడు లేటే. ఇది నా అవుట్ఫిట్. లారీ ఎక్కనే సెలెక్ట్ చేసింది. బాగుందా బాగాలేదా? డిజైనర్ ఇప్పుడు ఈవెంట్కి వస్తారు, అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం. నాకు గొంతు పోయింది మాట్లాడి ఏమనుకోకండి. నిద్ర లేకపోయినా గొంతు పోతుంది. మా మమ్మీ మేకప్ ఎవరితో వేయించుకుంటావు మమ్మీ? లారీ అక్కతోనే వేయించుకుందామని ఫిక్స్ అయింది. అనుష ఏంటి? ఎందుకు చెప్పు. ఎందుకు? డ్రెస్ నేను వేస్తా, హెయిర్ స్టైల్ నేను వేస్తా. సరే అయిపోయినాక పిలుస్తారా? వాటర్ తాగుతుండు. శృతి మేకప్ వెయిటింగ్ ఉంది, నిద్రపోయింది. మంచిగా వేసింది శృతి. ఇది అక్క, చెల్లె ఉంది, ఇంకా బాకీ అవుతుంది. ఇది అక్క. నన్ను రెడీ చేయవా? అయితే నేను రెడీ అవుతుంటేనే మధ్యలో ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా వాళ్ళని ఇన్వైట్ చేయడానికి నేను వచ్చేసిన. ఇదంతా నాకు సడన్ సర్ప్రైజ్. మొత్తం మా డాడీ ప్లాన్ చేసిండు. మా డాడీ వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు పరిచయం చేయాలి అంటుంటారు కదా. డాడీకి పెద్దక్క, మా పెద్దత్తమ్మ. హాయ్ పుష్పత్తమ్మ, మీకు తెలుసు కదా. రాక అన్న అయితే నాకు చాలా మంది అత్తమ్మలు ఉన్నారు, కానీ వాళ్ళకి సపరేట్ ఈవెంట్స్ ఫంక్షన్స్ ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. ఇంకో అత్తమ్మ కూడా వస్తుంది. ఇంకో అత్తమ్మ శాంతి అత్తమ్మ. ఆ అత్తమ్మ వాళ్ళ కూతురు అల్లుడు.
వాళ్ళ పిల్లలు అక్క అన్న చాలా పెద్ద ఫ్యామిలీ. ఒకసారి ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేస్తా. మీ డాడీ వాళ్ళ సైడ్ ఎప్పుడు చూపించవేంది అని అంటున్నారు కదా. అయితే మా డాడీది యాక్చువల్గా చెప్పాలి అంటే నేటివ్ వచ్చేసి వరంగల్. ఇంకా మేము వరంగల్లో ఉండాల్సింది, కాకపోతే ఇంకా చిన్న ఏజ్లోనే మా డాడీకి పెళ్ళైన ఒక 5 yearsకి మా తాత చనిపోయిండు. అంటే చాలా చిన్న ఏజ్లోనే మా డాడీకి పెళ్లి చేయడం వల్ల మా డాడీకి ఏం అర్థం కాలేదు. ఇంకా మా డాడీ ఏం చేసిండంటే ఇల్లరికం వచ్చేసిండు. ఇంకా నేను పుట్టింది పెరిగింది మొత్తం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే. అట్లా నాకు అమ్మమ్మ అంటే ఎక్కువ ఇష్టం. అమ్మమ్మ ఫ్యామిలీ అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఏ ఫంక్షన్ అయినా ఏ పండుగ అయినా సరే అందరం కలిసి చేసుకునే అలవాటు మాకు. ఇంకా మా అత్తమ్మలు 5గురు, డాడీకి 2 అక్కలు 3 చెల్లెళ్ళు. ఎప్పుడు పెద్దతమ్మ గురించి చెప్తుంటా కదా, తనే పుష్పతమ్మ. మా అత్తమ్మకి మా డాడీ అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్తే పిలవకపోతే మా అమ్మమ్మ ఎంత ఫీల్ అవుతుందో మా పెద్దతమ్మ కూడా అంతే ఫీల్ అవుతుంది. ఇంకా మా మామయ్య లేడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మా పెద్దతమ్మ ఇంకా సగమే కంప్లీట్ అయింది. 90% అయిపోయింది, 10% ఉంది. ఆ 10% కంప్లీట్ చేసి వచ్చిన గెస్ట్స్కి రిలేటివ్స్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి వచ్చిన. ఓకే అయితే జడ గెస్ట్లు అందరూ చాలా మంది వచ్చారు, కానీ మా పెద్దత్తమ్మ మాత్రం ఎప్పుడు వచ్చినా హడావిడిగానే వస్తుంది, హడావిడిగానే వెళ్ళిపోతుంది. ఇంకా నా జుట్టు 90% అయిపోయింది. ఇంకా 10% అంటే ఫ్లవర్స్ పెడితే అయిపోతుంది. కాకపోతే ఇంకా ఫోటోగ్రాఫర్ ఏమన్నాడంటే ఇప్పుడు ఫ్రెష్గా కనిపిస్తుంది ఫేస్, ఇంకొంచెం సేపు అయితే మేకప్ అంతా పోతుంది, ఇప్పుడే ఫొటోస్ దిగాలి అని అంటే ఇక్కడ లహరి అక్క షూట్ చేస్తుంది వీడియో. తనే నవ్విస్తుంది. ఫస్ట్ డే ఎందుకు రాలే అని అన్నారు కదా, లాస్ట్లో వచ్చింది. అంటే ఒక దగ్గరికి వెళ్ళి మేకప్ వేసి దాని తర్వాత ఫస్ట్ డే 9 o'clock అట్లా వచ్చింది. అప్పటికి నేను ఫుల్ అలసిపోయినా. అట్లానే వీడియో తీయకుండా ఉండలే, తీసిన. కానీ షార్ట్ వీడియోలో మాత్రం అందరు అడుగుతున్నారు లహరి ఎక్క రాలేదా అని. ఇంక ఇక్కడ ప్రిపరేషన్ అవుతుంది లంచ్కి. అయితే మా డాడీ మొత్తం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వంటలు మొత్తం మా డాడీ చూసుకోనని అడిగింది. నాతోనే వేయించుకుంటుందంట. నేనేమో బిజీ ఉన్నాను, అర్థం చేసుకోవట్లేదు. ప్యాచెస్ మేకప్ టచ్అప్ రాదు. సరేదా, గాజులు అన్నీ ఉన్నాయి. డ్రెస్ ఎవరు వేయించారు మరి? పోరాదమ్మా, ఈ పార్టీకి అయిపోతుండే నీట్గా. మన ఇద్దరం ఒక డ్యాన్స్ అయినా చేస్తుండే కదా. ఇంకా ఫొటోస్ దిగుతుంటేనే నా జుట్టు కంప్లీటే కాలేదు. నా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా జుట్టు మీద ఉంది. ఎట్లుందో ఏమో, నేను మొత్తం అంతా తిరిగేస్తున్నా ఇంకా రెడీ కాకముందే అని చెప్పి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ నాతోనే పూజ చేపిద్దామనేసి అనుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ అంత వంట అయిపోయిన తర్వాత బర్కత్ రావాలి అని అంటే, బర్కత్ అంటే ఇంకా తిన్నా కానీ ఇంకా అంటే అక్షయ పాత్ర లాగా ఉండాలి ఫుడ్. ఇంకా ఎవరికి అందరికీ సరిపోవాలి, ఇంకా మిగిలాలి, కానీ అయిపోవద్దు, సరిపోనట్టు ఉండొద్దు అని చెప్పి ఇక్కడ అన్నం దగ్గర పూజ చేయించారు. పసుపు కుంకుమ అంతా వేసి ఒక్క షాట్లోనే కొబ్బరికాయ పగలగొట్టేసిన. అట్లా పంతులుగా ట్రైనింగ్ ఇచ్చారు నాకు. నమస్తే. ఇంక ఇక్కడ మా తమ్ముడు ఎంట్రీ మామూలుగా లేదు. తిరుపతి వెళ్ళేసి వచ్చింది రీసెంట్గానే, అందుకే గుండె అయిపోయింది. ఇంకా అట్లా అనొద్దు తప్పు, కానీ గోవిందా గోవిందా అనుకోండి అందరూ. అయితే ఇంకా అందుకే క్యాప్ పెట్టుకోండు. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండు కదా తమ్ముడు. ఇంకా వీర లెవెల్ వచ్చి ఏ పనిలో హెల్ప్ చేయలే, నేను వడ్డిస్తా అని చెప్పేసి వచ్చిండు. మా తమ్ముడు వడ్డీయడం అంటే వీడియో తీయాలి అని అనుకున్నా, కానీ మర్చిపోయినా. అంటే చూస్తూ ఉండిపోయినా, ఎందుకంటే ఎంత స్లో మోషన్లు వేస్తుండంటే పాపం ఇప్పటివరకు ఆయన ప్లేట్లో అన్నం సరిగా వేసుకోడు. అట్లాంటిది ఇప్పుడు ఎట్లా సర్వ్ చేస్తాడు అని చెప్పి నాకు ఫుల్ నవ్వొచ్చింది.
ఏమో దుమ్ముకునండి వాడతానే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క ఇంకా ఇంతకంటే ఇంకా 10 బిల్డింగ్లు కట్టాలని ఆశీర్వదించు. నా మనవరాలు అంచెలుగా పైకి రావాలని చాలా పెద్దమ్మ మా అమ్మమ్మ చెప్పి నాయనమ్మ చెప్పిపోయింది కదా అదే నాన్న వాళ్ళ అమ్మ తెలుసు కదా నీకు కూడా చెప్పవా థ్యాంక్ యూ మహాలక్ష్మి ఇంకా మమ్మ లేకపోతే फोटोशूट है पारी हो रही है पारी हो रही है ప్రాక్టీస్ చేయొద్దా హాయ్ రాఖీ మాధవి చెప్పి మస్తు చేస్తుంది అక్కడికి ఈ కలర్ నచ్చిందంట ఆ కలర్ బాగుంది ఆరెంజ్ విత్ ముందే ఆశీర్వదించింది అరే అడగడమే మర్చిపోయినా ఈ డ్రెస్ ఎట్లుంది నాకు కొద్దిగా హెవీగా రెడీ అవ్వాలి అని అనుకున్నా కానీ మీరే చెప్పాలి ఎట్లుందో మా ఇంట్లో వాళ్ళందరికీ గెస్ట్లందరికీ కూడా నచ్చింది నువ్వెక్కడ పోతున్నావు వదిలేసి తినేసి మళ్ళీ పైనకి రా మరి లేకపోతే పోతావా రింగ్స్ ఇచ్చిపోతున్నావా గిఫ్టా రింగ్స్ గిఫ్ట్ మా పెద్దతో మా రింగ్స్ గిఫ్ట్ ఇచ్చిపోతుంది 3 రింగులు అబ్బా బాబా ఎంత ఇష్టమో నేనంటే డే 1 ఏమో ఓన్లీ పూజ అయింది కాబట్టి ఇంట్లో అంటే దగ్గర వాళ్ళకి ఇన్వైట్ చేసిన. డే 2 ఇంకా వడి బియ్యం వండినాం. ఎందుకు మండే అంటే నాన్ వెజ్ ప్లాన్ చేసుకోలేదు అని అంటే మండే చాలామంది ఇంట్లో వాళ్ళు కూడా తినరు. మండే ఇంకా శివుడు భక్తులు కూడా ఉంటారు కాబట్టి ఇంకా మండే వద్దనుకున్నాం. 3rd డే ఇంకా అంటే చుట్టాలందరూ ఉండాలి అని మా ప్లాన్. 3 days నిద్ర చేయాలి కదా. ఫస్ట్ డేనే అయిపోతే అందరు వదిలేసి వెళ్ళిపోతారు. మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి అందరూ ఉండాలి అని ప్లాన్తోనే మేము ఏం చేసినామంటే డే 1 డే 2 ఇట్లా చేసుకొని డే 3కి లంచ్ ప్లాన్ చేసుకున్నాం. నేను అనుకున్న దానికంటే ఇంకెక్కువ గ్రాండ్గా అయ్యింది. ఇంకా చాలాసేపటి తర్వాత మా అత్త వాళ్ళు వచ్చారు. అంటే సిటీ నుంచి ఊరు 50 kilometers దూరంలో ఉంటుంది. వాళ్ళు రావడానికి ఇంత టైం పడుతుంది. మీ అత్త వాళ్ళు ఎందుకు రాలేదు, లేట్గా ఎందుకు వచ్చారు అని మళ్ళీ మీరు అనుకుంటారు. మా అత్తమ్మ బిజినెస్ అంటే మా అత్తమ్మ మామ ఇద్దరు కలిసి బిజినెస్ చూసుకుంటారు. రోజు అక్కడికి వెళ్తారు ఇద్దరు. మార్నింగ్ వెళ్ళి అంటే ఇంకా జాబ్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 6 o'clock వస్తారు. ఇద్దరు వెళ్తారు. ఒకరు వెళ్ళి ఒకరు వెళ్ళకుండా ఉండరు.
వాళ్ళు ఉంటేనే అక్కడ పని అవుతుంది, లేకపోతే కాదు. అందుకే మా అత్త వాళ్ళు వెళ్ళేసి వచ్చి అట్లా అయ్యింది తప్ప మీ ఇంట్లో ఎందుకు ఉంచుకోలేదు, అయితే ఏమవుతుంది అని మళ్ళీ మీరు అనుకోవచ్చు. అక్టోబర్ నుండి జూన్ వరకు చాలా బిజీ ఉంటారు. ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోవద్దు. మా అమ్మమ్మ వాళ్ళే ఉన్నారు, అత్తమ్మ వాళ్ళు లేరు, నాయనమ్మ వాళ్ళే లేరు అని అంటే చాలా హర్టింగ్ అనిపించింది. మీరు అంటే ఒక్క వీడియో చూసి అంటే మొత్తం డిసైడ్ చేసేస్తున్నారు నా గురించి. అట్లా కాకుండా ముందు వీడియోస్ చూసి మాట్లాడండి. అంటే ఒక్కటే వీడియో చూసి నా గురించి అట్లా డిసైడ్ చేసి అంటే నాకెందుకో కొంచెం బాధ అనిపిస్తుంది. నా గురించి ఏం అర్థం చేసుకోకుండా ఇట్లా మాట్లాడుతున్నారు ఏంది అన్నట్టు కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. రెడ్ శారీ కట్టుకుంది వనజ. తనకు ఒక షాప్ ఉంది, మగువా కలెక్షన్స్ అని. అప్పుడప్పుడు నేను కొలాబ్ కూడా చేస్తూ ఉంటా. తను మంచి ఫ్రెండ్ అయిపోయింది నాకు. నేనేమో ఉన్న దగ్గరే ఉన్నా, నించిన దగ్గరనే నించొని రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ కూర్చున్నా. అయితే సబ్స్క్రైబర్స్ అంటే మన ఫ్యామిలీలో చాలామంది అడుగుతున్నారు రిటర్న్ గిఫ్ట్స్, కాబట్టి ఇది ఒక 20 ప్లాన్ చేద్దాం అనుకున్నా. రిటర్న్ గిఫ్ట్స్ ఇదే కావాలా లేకపోతే ఇంకేమైనా కావాలా అనేది కూడా కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు మా ఆడపడుచు పిల్లలు, మీకు తెలుసు కదా. అయితే వీళ్ళిద్దరిలాగా సేమ్ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి, అంటే మా ఆడపడుచు చిన్న ఆడపడుచు సేమ్ డ్రెస్ తీసుకొచ్చింది. ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని చెప్పి ఒక 2-3 ఫొటోస్ నాతో దిగి తర్వాత మొత్తం అవుట్ఫిట్ మొత్తం తీసేసి వాళ్ళలాగా ఫ్రాక్ వేసుకొని ముగ్గురు రోడ్డు మీద చట్టా పట్టాలు వేసుకుంటూ తిరుగుతుర్రు. నాకు ఎప్పుడు కనిపించారంటే నేను మొత్తం దిగి 5 o'clock 6 o'clock కిందికి దిగిన తర్వాత ముగ్గురు రోడ్డు మీద చట్టా పట్టాలు వేసుకుంటూ తిరుగుతారు. ఫుల్ నవ్వు వచ్చింది నాకు. అంటే నా చిటితల్లికి అంత ఇష్టం వాళ్ళిద్దరంటే. వాళ్ళిద్దరితోనే ఎక్కువ క్లోజ్గా ఉంటుంది, వాళ్ళిద్దరితోనే ఆడుకుంటుంది, ఏదన్నా సరే వాళ్ళతోనే షేర్ చేసుకుంటుంది. ఇంక ఇక్కడ నా చిటితల్లి కిస్ చేసింది, లిప్స్టిక్ అంటింది. అక్క టచ్అప్ చేస్తుంది, లహరి అక్క. నా చిటితల్లి పూల జడ ఎంతమందికి నచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది అందరు రావడం. ఇదండి మా కంప్లీట్ ఫ్యామిలీ. అత్తయ్య, మామయ్య, నేను, మా వారు, నా చిటితల్లి. సారీ కంప్లీట్ కాలేదు, ఇంకా నా 2 కొడుకులు కూడా ఉన్నారు కదా. ఇంకా మా అక్కన రమ్మంటే అస్సలు రాదు, సిగ్గుపడుకుంటూ ఏదో ఒక రూమ్లో పోయి కూర్చుంది. ఇంకా వీడు చరణ్ మా తమ్ముడు. ఇంకా ఇది మా చిన్న ఆడపడుచు ఫ్యామిలీ. మమ్మీ, డాడీ, అక్క ముగ్గురు మ్యాచింగ్ వేసుకోరు. మరి తమ్ముడేం తప్పు చేసిండు మా చిన్నగాడు, పాపం కదా, వైట్ టీషర్ట్ వేసుకుండు. తన పేరు కల్పన, మన సబ్స్క్రైబర్. అరుణాచలం నుండి నాకు ప్రసాదం వచ్చింది అని ఒక షార్ట్ వీడియో చేసిన కదా, పంపింది తనే. నేనంటే చాలా ఇష్టం తనకి. తనకు ఒక్కదానికే కాదు, మీ అందరికీ కూడా నేనంటే ఇష్టం, నాకు తెలుసు అది. అందరికీ థ్యాంక్ యూ. ఫైనల్లీ లాస్ట్ అక్కని ఇన్వైట్ చేయలేదు అని అన్నారు కదా, ఇదిగో వచ్చేసింది అక్క. ఇంకా నేను ఇన్వైట్ చేస్తే అక్క రాకుండా ఉంటుందా చెప్పండి. థ్యాంక్ యూ. మీ ఇన్స్పిరేషన్ విజయ్ చూడదా ఆచారు అంతే చూడండి మేడం. పార్కింగ్
మనస వచ్చింది రెండు రోజులు ఉంటా మార్నింగ్ వస్తాను చెప్పడం వరకు ఇంకా బాగా అంటే నీకు షూట్ చేసుకోవడానికి అందుకే పైన షూట్ చేసుకోవడానికి పైన మళ్ళీ ఇంకొక పెయింట్ హౌస్ లాగా ఉంటుంది కదా? అంటే థియేటర్ రూమ్ లాగా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. దానికి 5 lakhs అనేసరికి థియేటర్ రూమ్ కూడా స్టోరేజ్ స్టోరేజ్ మొత్తం. ఇంకా నా ఈ అవుట్ఫిట్ డిజైనర్ ఎవరు అని అనుకున్నారా? తనే సరళ అక్క. నేను ఎప్పుడు పేస్టల్ కలర్ వేయలే, అంటే మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, పేస్టల్ కలర్స్ ఎప్పుడు నేను వేసుకోలేదు. కానీ అక్క నాకు ఇట్లాంటి అవుట్ఫిట్ కావాలి అని చెప్పి నేను అన్నా. అయితే కొంచెం దుపట్టా కొంచెం లైట్ అయింది. అయితే ఇది నాకు సెట్ అవుతుందా సెట్ కాదా అని చెప్పి ఆలోచించుకుంటూనే వేసుకున్నా. కానీ ఎంత బాగా కుదిరింది అని అంటే థ్యాంక్ యూ సో మచ్ అక్క. మనకి ఇలాంటి అవుట్ఫిట్ కావాలి అని చెప్తే చాలు, అట్లే అచ్చు గుద్దినట్టు ఇంకా మంచిగా కస్టమైజ్ చేస్తారు. ఉగాది రోజు నేను వేసుకున్న హాఫ్ సారీ కూడా ఈ అక్కనే కస్టమైజ్ చేసింది. ఇన్స్టా పేజ్ కూడా ఉంది, శ్రీ కేవీ బోటిక్. అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ కూడా చెప్పేస్తా పనిలో పని. నాచ్ రెంటల్ జ్యువెలరీ. ఆ పేజ్లో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. వేలు మనం ఖర్చు పెట్టే బదులు చాలా తక్కువ ప్రైస్లో రెంట్కి తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోలే. ఇంక ఇక్కడ మా చిన్న మామ అండ్ చిన్న పిన్ని వాళ్ళు వచ్చేసారు. వీళ్ళందరికీ నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసిన. వీళ్ళిద్దరిని చూస్తున్నారు కదా, ఇక్కడ సైడ్ నా దగ్గర ఉన్నది మా చిన్న మామ, మా మేనమామ. మా ఆయన దగ్గర ఉన్నది వాళ్ళ మేనమామ చిన్న మామ. మా మామ పేరేమో సంతోష్, వాళ్ళ మామ పేరేమో శంకర్. ఇంకా మా చిన్న అన్నయ్య శ్రీనివాస్, నా పేరు సాయి ప్రసన్న. ఎస్ 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 మస్తు కుదిరింది కదా. ఇంక ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా ఆయన ఫ్రెండ్స్ వచ్చారు ఫోటో ఫ్రేమ్ తీసుకొని, అక్కడే రివీల్ చేయమని చెప్పారు. అయితే నేను ఇప్పుడు కాదు, దానికి ఒక సపరేట్ వీడియో చేస్తా అని చెప్పిన. పాపం డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయారు పాపం. కానీ వాళ్ళు మా రియాక్షన్ చూద్దాం అనుకున్నారు. నిజంగా చాలా బాగుంది ఫ్రేమ్. అదేంటో మీరే గెస్ చేయండి. నా బంగారు తల్లి ఇప్పటివరకు ఎవరింటికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం నా ఇంటికే 2 days చుట్టరికం చేసింది. పట్టులంగా దాని మీద కోలం డిజైన్ వేసుకొని వచ్చింది. నా కాపీ చేస్తుంది. మా తమ్ముడు సర్వ్ చేసుకుంటూ పైనకి వచ్చిండు. ఆయన సర్వ్ చేసిండు అంటేనే నాకు నమ్మకం కుదురుతలేదు. ఇంకేమంటుండంటే ఈ రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడంలో నేనెందుకు అని అంటుండు. ఇంకా మీరా ఇంకా మీ అందరికి తెలుసు మా కళ్ళ పిన్ని వాళ్ళ అబ్బాయి లడ్డు, మా చందర్ బాబాయ్. మా బాబాయ్ రాలేదు, ట్యూస్డే తను నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి రాలే. ఇంకా వాళ్ళ అమ్మాయి మను, తను డెంటల్ చదువుతుంది అందుకే రాలే. తనకి వీడియోస్ అంటే కూడా నచ్చదు. ఇంకా లహరి అక్క నా కోసం ఒక చీర తీసుకొచ్చింది గిఫ్ట్. ఇంకా వీళ్ళందరూ ఎవరి ఫేవరెట్ కలర్ వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా సింపుల్గా ఉంది కదా లహరి అక్క. అయితే తను ఎందుకు రెడీ అవ్వలేదనంటే ఆమె టాలెంట్, అంటే అక్క టాలెంట్ నా దాంట్లో చూసుకోవాలి అనుకుంటుంది. ఎప్పుడైనా సరే నా పక్కన ఉంది అని అంటే తను రెడీ అవ్వదు, నన్ను చూస్తూ కూర్చుంటుంది అంతే. అమ్మ ఫైనల్గా మా అక్కని అంటే మా తోటి కోడల్ని గుంజుకొని వచ్చిన రూమ్ నుండి నా వీడియోలో రావాలి అని అంటే భయపడిపోతుంది తను.
రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి కూడా రావా అని చెప్తే అప్పుడు వచ్చింది. ఇంకా మమ్మీలందరూ చూసిరా ఎట్లున్నారో, మా నలుగురు మమ్మీలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. పాపం ఏ స్టెప్ చెప్పినా ఎట్లా చేసినా ఇట్లా చెయ్యండి డ్యాన్స్ చెయ్యండి అని అంటే ఎట్లా అంటే అట్లా చేస్తారు పాపం వీళ్ళు. చూస్తే అమాయకుల్లాగా ఉంటారు కదా, నిజంగా అమాయకులే. మా తోటి కూడా స్టెప్ వేసింది చూడండి, మీరు ఏం చేయకండి, నేను ఒక డ్యాన్స్ చేస్తా, మీరు దోశలు మాత్రమే వేయండి అని చెప్పిన నేను మా వాళ్ళకి. దోశలే వేసుకుంటూ కూర్చోరు. మా మరదలకి ఏమో నా అలానే డ్యాన్స్ అంటే పిచ్చి. 1 month అయింది ఆపరేషన్ అయ్యి, కానీ వచ్చి డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడ మిస్ అయింది నా చిట్తల్లి మాత్రమే. అంటే చిన్న పాప నా బంగారు తల్లి కూడా వచ్చేసింది, కాకపోతే నా చిట్తల్లి రాలేదు. అమ్మమ్మ అన్న, అమ్మమ్మ ఫ్యామిలీ అన్న మేము ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినాం కాబట్టి ఎన్ని గొడవలు వచ్చినా ఏమైనా ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కలుసుకుంటాం, హ్యాపీగా ఉంటాం. మొత్తం అంతా డ్రెస్ చేంజ్ చేసుకున్నాక మా తాత వచ్చిండు. ఎప్పుడైనా చీఫ్ గెస్ట్ మా తాత. రా పైకి రా, ఓ అన్న పైకి రా. అంత గుద్దుకుంటూ పోయిరేమో, అంత గోడలు పెంకులు వేసినాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాతకి మాత్రం ఫస్ట్ నచ్చాలి ఇల్లు. నేను కట్టింది అంటే తాత కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయితే, అంటే నా మనవరాలు, పెద్ద మనవరాలు ఇల్లు కట్టుకుంది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఆ హ్యాపీనెస్ ఆయన ఫేస్లో చూడాలి అని అనుకున్నా. ఫైనల్గా నేను చూసిన మెట్లు ఎక్కడానికే ఇద్దరు ఇబ్బంది పడ్డారు, అమ్మమ్మ తాత ఇద్దరు. పాపం అమ్మమ్మ అయితే ఇంకా చాలా ఇబ్బంది పడ్డది. ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇంతే నా ఇల్లు అని అనుకుంది, అంటే స్టెప్స్ ఎక్కి పైనకి వచ్చి చూడలేదు, ఎవరు ఎక్కుతారు పైన రెంటర్స్ ఉంటారేమో అని అనుకుంది. ఇల్లంతా చూసింది, ఫుల్ హ్యాపీ అయింది. అందరు కూడా ఫుల్ హ్యాపీ, అమ్మమ్మ తాత కూడా ఫుల్ హ్యాపీ. నేను అటు వస్తా అట్లా వస్తా. ఏ యంగ్ కపుల్స్, డాడీ వాళ్ళ చెల్లె, డాడీ వాళ్ళ బామర్ది. కిస్ ఇస్తాడంట, కిస్ ఇస్తాడంట. మామా హైలైట్స్లో ఉన్నాడు ఇక. ఎంత ప్రేమ, అబ్బాబ్బాబ్బా. వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఫైనల్గా ఇంకా పడుకునే టైం వచ్చింది. ఒక్కొక్కసారి అలసిపోతే పడుకోవాలి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఎంత అలసిపోయినా సరే నిద్ర రాదు. ఇంకా పైనుంచి ఈరోజు నాకేమైంది అని అంటే లెన్స్ పెట్టుకున్నా, నాకు తీయడం రాదు, పెట్టుకోవడం రాదు. లారీ ఎక్కేమో పెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్లా నా పరిస్థితి? సరే పడుకుంటే అదే వెళ్ళిపోతుందిలే అనేసి అనుకున్నా. పడుకున్న తర్వాత 4:30కి కుచ్చుకుంటుంది కళ్ళలో. అప్పుడు లేచి ఒక 1 hour తనలాడిన దీనికోసం. సక్సెస్ఫుల్గా, చాలా గ్రాండ్గా మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.